మొన్న కేసులో హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ ఏం చెప్పింది ఎరికేనా? అయ్యా 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తా అంటున్నారు, దాన్ని ఎట్టి పరిస్థితిలో ఇయ్యకూడదని చెప్పి 2 రెడ్లు పోయి కేసేస్తే లక్ష్మణ్ బెంచ్ ఏమన్నదంటే, ఇంకా జీవో కాగితమే రాలేదు అప్పుడే ఎందుకు ఉరుకొచ్చిరాయా, జీవో కాగితం వచ్చినాక రాపోరు అని చెప్పింది. పేపర్లలో వచ్చిందని ఎట్లా మనం అట్లా పేపర్లలో వస్తే నేను ఎట్లా నమ్మాలి? జీవో కాగితం వచ్చినాక రాపోరు అని చెప్పింది. ఇగో జీవో కాగితం వచ్చింది, ఇప్పుడు మళ్ళీ పోతారు. ఈ జీవో కాగితం పట్టుకొని హైకోర్టుకు పోతే తుమ్మినంత సేపట్లో కొట్టేస్తుంది హైకోర్టు ఈ జీవోని, ఒక హ్యాచ్ అని తుమ్మినంత సేపట్లో. కారణం ఏంది, ఎందుకు కొట్టేస్తుంది అని అంటే, ఈ 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఇది సుప్రీంకోర్టు విధించినటువంటి 50% సీలింగ్ దీన్ని దాటుతుంది కాబట్టి ఇది ఈ జీవో చెల్లదు అని కొట్టేస్తుంది. ఇది ఉత్తరే కాగితం. ఇప్పటికి బీసీ రిజర్వేషన్ల పేరు మీద 10 మాటలు చేయించుకొని ఉంటాడు పాలాభిషేకం. నిజంగా సగటు బీసీ రేవంత్ రెడ్డి గారు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఈ జీవో తోటి, ఈ జీవో కోర్టులలో నిలబడే జీవోనే అని నువ్వు నిజంగా అనుకుంటే నీ మనమని మీద ఒట్టేసి నువ్వు చెప్పు ఇది నిజంగా నిలబడుతుందని, నా పిల్లల మీద ఒట్టేసి నేను చెప్తా ఇది నిలబడదని. సిద్ధమా? ఎందుకు ఎవరిని బూరిడి కొట్టిస్తందుకు ఇదంతా? ఎవరిని బూరిడి కొట్టిస్తందుకు? ఏ ఒక్కరు కోర్టుకు పోయినా అయితే ఈయనేమనుకు తెలివి కల్లా ఆయన రేవంత్ రెడ్డి, ఎందుకంటే సరిగ్గా కోర్టుకు దసరా సెలవులు రాగానే ఆయన జీవో ఇచ్చి, అటు దసరా సెలవులు రాగానే జీవో రిలీజ్ చేసిందని చెప్తాను. ఓ నాయన హౌస్ మోషన్ పిటిషన్ ఇస్తారు, అప్పుడు స్పెషల్ ఉంటుంది కథ. హౌస్ మోషన్ అంటే జడ్జి గారు ఇంట్లో కూర్చొనే కోర్టు నడిపిస్తాడు అన్నట్టు హౌస్ మోషన్ పిటిషన్ అంటారు. ఆ హౌస్ మోషన్ పిటిషన్ ఎత్తుకొని పోతూనే ఉంటారు. ఈ రెడ్లు పోతారు, ఆడికి పోయి పిటిషన్ ఎత్తారు, ఇది కొట్టేస్తారు. ఇదంతా జరిగే కార్యక్రమమే.